ప్రీ లాంచింగ్ ఆఫర్లో నడుస్తూ ఉన్నది. యాక్చువల్ ప్రైస్ బ్రౌచర్ పైన మనకు 21,000 per square yard ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఇస్తున్నది కస్టమర్కి ప్రీ బుకింగ్ ఆఫర్ కింద ఇస్తున్నది 20,000కే ఇస్తున్నాం. 250, 300, 400, 500 square yards అయినా సరే మనం ఇస్తాం. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీ వ్యూయర్స్. ఈ రోజు వచ్చేసి నేను 2 తెలుగు రాష్ట్రాలను కలిపే ఒక ఎవర్ గ్రీన్ హైవేలో మీకు హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ చూపించడానికి వచ్చాను అనమాట. హైవే ఎక్కడ అనుకుంటున్నారా? ఇది విజయవాడ హైవేలో మనము బిఫోర్ చౌటుప్పల్లో ఈ యొక్క లొకేషన్ లో హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ చూపించడానికి వచ్చాను. ఇది వచ్చేసి మనకు HMDA RERA సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ ని ప్రజెంట్ చేస్తున్న వారు శ్రీ సిద్ధి వినాయక ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రజెంట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకు ఆది రామకృష్ణపురం. ఈ ప్రాజెక్ట్ టోటల్ వచ్చేసి 16 acres లో డెవలప్ చేశారు. డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి రెడీ టు కన్స్ట్రక్షన్ కి రెడీగా ఉన్నాయి. సో బెస్ట్ ఆప్షన్ అయితే ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్ అయితే మీరు ఎల్బీ నగర్ నుంచి పెత్తంబర్పేట వరకు వస్తే కూడా మీకు ఫ్లైఓవర్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎంత ఫాస్ట్ డెవలప్మెంట్ ఉందంటే సో మనకి ఈ లొకేషన్ కి చేరుకోవడానికి 10 minutes లో కూడా చేరుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 lanes పెద్దంబర్పేట వరకు చేశారు. సో సెకండ్ ఫేజ్ కింద మనకు పెద్దంబర్పేట నుంచి అప్ టు చౌటుప్పల్ వరకు కూడా 6 lanes చేయబోతున్నారు. సో ఈ విజయవాడ హైవే ఫేసింగ్ అన్నాను కదండి, మీరు చూస్తున్నారు కదా 4 lanes హైవే. సో హైవే ఫేసింగ్ లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఇంకా మరిన్ని వివరాలు అనేది మనం లోకల్కి వెళ్ళి సైట్ చూసుకుంటే. సార్ నమస్తే. నమస్తే మేడం. సో మనతో డాక్టర్ భరత్ గారు ఉన్నారనమాట, మార్కెటింగ్ అడ్వైజర్. సార్ని అడిగి ఈ వివరాలు మొత్తం తెలుసుకుందాం. ఇప్పుడు మనం వస్తూ ఉంటే చూసాం కదండి, అంత గ్రీనరీ డెవలప్మెంట్ ఎక్కడ కూడా ఏ పెండింగ్ వర్క్ లేకుండా అన్ని కంప్లీట్ అయిపోయినాయి సార్. సో ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ గురించి. తప్పకుండా. వెంచర్ వచ్చేసి ARKపురం, ఆది రామకృష్ణాపురం అని చెప్పేసి వెంచర్ పేరు. ఈ వెంచర్ వచ్చేసి మనకు ఏదైతే హైదరాబాద్ ఉందో, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా 18 kilometers డిస్టెన్స్ లో ఉన్నాము. మనం చూస్తున్నాం ఆల్రెడీ హైదరాబాద్ చాలా స్పీడ్ గా గ్రోత్ అవుతా ఉంది. స్పెషల్లీ విజయవాడ హైవే అనేది ఇంకా స్పీడ్ గా గ్రోత్ అవుతా ఉంది. మనకి ఏదైతే ఎల్బీ నగర్ ఉందో, ఎల్బీ నగర్ నుంచి దాదాపు పెద్ద అంబర్పేట వరకు 6 way లైన్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్పేట స్పాన్ ఆఫ్ ఒక 10-15 minutes లో మనం రీచ్ అయిపోయి, యాజ్ వెల్ యాజ్ ఏదైతే ఈ 6 way లైన్ ఉన్నదో ఆ 6 way లైన్ అనేది చౌటుప్పల్ వరకు phase 2 లో మనకు డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం ఉన్న వెంచర్ ఏదైతే ఉన్నదో ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా 16 or 18 kilometers డిస్టెన్స్, అండ్ ఎల్బీ నగర్ నుంచి మనకు అరౌండ్ ఒక 29-30 kilometers డిస్టెన్స్ లో, అండ్ HMDA లిమిట్స్ లో, HMDA లిమిట్స్ అండ్ HMDA అప్రూవల్స్ తోటి ఈ వెంచర్ ఉందన్నమాట. అండ్ దగ్గరలో చూసుకుంటే మనకు ఎంప్లాయ్మెంట్ జోన్ ఏదైతే ధనుమల్కాపూర్ అని చెప్పేసి సెజ్ ఉందో, దాదాపు 600 కంపెనీస్ ఉన్నాయి, 600 కంపెనీస్, అండ్ అరౌండ్ ఒక 10 lakhs ప్లస్ మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ అనమాట. అండ్ నంబర్ ఆఫ్ కంపెనీస్ ప్రెసెంట్ ఉన్నాయి, అంటే డెవలప్ అవుతా ఉన్నాయి. ఆ ఎంప్లాయ్మెంట్ జోన్ కి దాదాపు ఇక్కడ నుంచి ఒక 6 kilometer డిస్టెన్స్ లోనే మనకు ఉన్నది అనమాట. సో చాలా స్పీడ్ గా గ్రోత్ అవుతున్న ఈ విజయవాడ హైవేకి తక్షణం ఇల్లు కట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్న ఈ వెంచర్. మనకి ఈ వెంచర్ లో చూసుకుంటే రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ అనేది అండర్ గ్రౌండ్ ఇచ్చినాం. సో కంప్లీట్ అయిపోయింది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా మనం చూస్తున్నాం. ఆల్ డెవలప్మెంట్స్ అయిపోయినాయి. మనకి అప్ టు 70% బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. HDFC అండ్ ICICI బ్యాంక్ నుంచి కూడా బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. మనం ఇక్కడ తీసుకోవడం వల్ల కస్టమర్ కి ఎలాంటి లాభం, అంటే ఇక్కడ ఎందుకు తీసుకోవాలి, విజయవాడ హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? మీరు చూస్తున్నారు ఆల్రెడీ హైదరాబాద్ అనేది ఎక్స్పాన్షన్ అవుతున్న సందర్భంలో మనం ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు ఇలాగో తీసుకోలేము. ఎందుకు తీసుకోలేము అంటే రేట్లు అనేవి మినిమం 30,000, 40,000, 50,000 రూపాయల గజం ఉన్నది. సో దట్ ఈస్ యాజ్ పర్ మై నాలెడ్జ్ అది ఇన్వెస్ట్మెంట్ కాదనమాట, అది అసెట్ టైప్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి ఒక గజానికి 20,000, 10,000, 15,000 రూపాయలు మనం పెట్టి ఒక 2 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత దాన్ని డబుల్ తీసుకునే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో అక్కడ తీసుకోవడం వల్ల అది అసెట్ అయిపోతుంది. మనం అది దాటేసి వచ్చే కానీ మనం ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ దాటినామో, ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ వరకు మనం చూసుకుంటూ వస్తున్నాం. కంప్లీట్ కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. అంటే బిల్డింగ్స్ కానివ్వండి, లేదంటే షాపింగ్ మాల్స్ కానివ్వండి, లేదంటే ఎంప్లాయ్మెంట్ జోన్స్ కానివ్వండి, రోడ్ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇవన్నీ డెవలప్మెంట్స్ కనిపిస్తూనే ఉన్నాయి మనకు. బిఫోర్ మనకు చౌటుప్పల్కి ఈ ప్రాజెక్ట్ ఉండడం వల్ల అదొక మేజర్ అడ్వాంటేజ్. ఎందుకంటే చౌటుప్పల్ దాటిన తర్వాత అంటే డిస్టెన్స్ అనేది క్యారీ చేస్తాం, కానీ చౌటుప్పల్కి బిఫోర్ ఇక్కడ నుంచి ఇంకొక 6 kilometers ఉంటుంది చౌటుప్పల్. కాబట్టి తీసుకున్న ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా, లేదు అని అంటే వాళ్ళు ఒక 3-4 years లో అంటే రీసేల్ చేయాలనుకున్నా వండర్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుంది, అంటే వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకుంటామా అని అంటే కూడా మనం ఇవ్వాల్సిన ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, రోడ్స్, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ,
1 ఆల్రెడీ మనం ఇచ్చేసాం. మన వెంచర్ పక్కనే కూడా వేరే కంపెనీ వెంచర్స్ ఉన్నాయి అండ్ అక్కడ ప్రైస్ ఇక్కడ ప్రైస్ కంపేర్ చేసుకొని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. చాలా వెంచర్స్ కూడా ఉన్నాయి కదా, అవన్నీ దాటుకొని మీ దగ్గర తీసుకోవాలి అని అనుకుంటే ఏంటి స్పెషాలిటీ? ఒకటే అండి, ఇప్పుడు డెవలప్మెంట్ అనేది చాలా మంది ఏం చేస్తారు అని అంటే వాళ్ళు ఈ డెవలప్మెంట్ చేస్తాం లేదంటే ఆ డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పేసి బ్రౌచర్ మీద పెట్టేసి ఉంటారు. మనం వెంచర్ లోపలికి వచ్చేస్తే ఏ డెవలప్మెంట్ కనిపిస్తుంది, 4 రాళ్ళు కనిపిస్తాయి, కార్ రోడ్ వేసేసి ఇంకా మనకు ప్లాట్ ఆ నంబర్ సార్ అని చెప్పేసి ఇస్తారు. బట్ మన దగ్గర ఏముంటది అని అంటే మొత్తం డెవలప్మెంట్ ముందే చేసిస్తాం. అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే ఈ వెంచర్ ఇంకా లాంచే కాలేదు మనకు. అంటే మీరు చూసుకోవచ్చు, ఇన్ని డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా మనం లాంచ్ చేయలేదు. అంటే కంపెనీ కాన్సెప్ట్ ఏంటంటే ఒక పిన్ ఆఫ్ వర్క్ కూడా పెండింగ్ ఉండదు, కంప్లీట్ వర్క్ చేసిన తర్వాత మనం లాంచ్ చేస్తాము. ఇప్పుడు ఈ వెంచర్ అయితే ప్రీ లాంచింగ్ ఆఫర్ లో నడుస్తా ఉన్నది. యాక్చువల్ ప్రైస్ బ్రౌచర్ పైన మనకు 21,000 per square yard ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఇస్తున్నది కస్టమర్ కి ప్రీ బుకింగ్ ఆఫర్ కింద ఇస్తున్నది 20,000 కే ఇస్తున్నాం. పర్ స్క్వేర్ యార్డ్ 20,000. ఒకవేళ ఆ 20,000 లో కూడా ఇంకా ఏదైనా నెగోషియేషన్ అనుకుంటే డెఫినెట్ గా మనం అందులో కూడా ది బెస్ట్ చేస్తాం. వేలల్లో కాదు, 100లలో ఏదైనా ఉంటే డెఫినెట్ గా వెళ్దాం. ఓకే ఓకే. సో ఇంకోటి దీనికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ టైటిల్ అంత క్లియర్ అయినా సార్? అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలో వాళ్ళు సింగిల్ రూపీ కూడా పే చేయకముందే అన్ని డాక్యుమెంట్స్ చేసేస్తాం. వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత ఇఫ్ దే ఆర్ ఓకే విత్ ద డాక్యుమెంట్ ఆఫ్టర్ దట్ వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. మనం ఎలాంటి ఫోర్స్ చేయం. సో విజిట్ చేసినాక ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఇచ్చేస్తారు. ఖచ్చితంగా అండి. సో ఇప్పుడు చౌటుపల్లి కూడా బాగా డెవలప్ అయింది కదా సార్, వాటి గురించి RRR వస్తుంది కదా, సో మనం ఇన్సైడ్ అవుట్ సైడ్ ఎక్కడ ఉంది? RRR కి ఇన్సైడ్ ఉన్నాము, ఎందుకంటే చౌటుపల్లి దాటిన తర్వాత RRR వస్తున్నది. అండ్ మనం RRR లోపలే ఉన్నాం. ఇక్కడ ఈ వెంచర్ కి అడ్వాంటేజ్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి 17-18 కిలోమీటర్స్, RRR ఇక్కడ నుంచి ఒక 8 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే ఇన్సైడ్ ఆఫ్ ది RRR లో ఉన్నాము. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే HMDA లిమిట్స్, HMDA అప్రూవల్. సో కొన్ని వెంచర్స్ ఇందాక మనం చూసుకున్న వేరే వెంచర్స్ ఏవి ఉంటాయి అంటే హైదరాబాద్ HMDA లిమిట్స్ లోకి వస్తాయి కానీ అప్రూవల్ HMDA కాదు, DTCP ఉంటాయి. ఈ వెంచర్ ఏంటంటే HMDA లిమిట్స్ లో ఉంటుంది, HMDA అప్రూవల్ కాబట్టి ఎలాంటి వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే చాలా క్లియర్ టైటిల్ ఉంటుంది HMDA అంటే. సో మీరు డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్న HMDA రేరా కూడా ఉంది కాబట్టి సో క్లియర్ ఉంటుంది. ఆల్మోస్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి పెండింగ్. ఇంట్లో మార్టిగేజ్ రిలీజ్ అయిందా? దీంట్లో అయితే ఇప్పుడు మార్టిగేజ్ లో మనం 30% ఆఫ్ ది ప్లాట్ అన్ని డెవలప్మెంట్స్ మనం చేసేసాము. వెంచర్ లాంచ్ కాలేదు కదా ఇంకా. సో ఆ లోపు ఎవరైతే కస్టమర్లు బుక్ చేసుకుంటారో వాళ్ళకి పర్ స్క్వేర్ యార్డ్ 1,000 రూపీస్ లెస్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు 21,000 బ్రౌచర్ ప్రైస్ పెట్టి 20,000 వాళ్ళకి ఇస్తాం. అదే వెంచర్ లాంచ్ అయిపోయిన తర్వాత 21,000 కే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రీ ఆఫర్ నడుస్తా ఉన్నది కాబట్టి అందులో ఎవరైనా వచ్చి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా ఆ 20,000 లో కూడా ఇంకేదైనా ఉంటే కూడా బెటర్మెంట్ చేస్తాం అనమాట. అండ్ మార్టిగేజ్ కూడా వెంచర్ లాంచ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ సేమ్ ఏ వర్క్ పెండింగ్ లేదండి, అంతా కంప్లీట్. ఆల్రెడీ మార్టిగేజ్ రిలీజ్ చేసుకోవడానికి కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు, మనం రిలీజ్ కూడా చేసుకోవచ్చు. మన దగ్గర ఇప్పుడు కార్నర్స్, నార్త్ ఈస్ట్ కార్నర్ కూడా ఉన్నాయి ఈ వెంచర్ లో. అయితే ఇంకా దీంట్లో పార్క్స్ అవన్నీ కూడా డెవలప్ అయిపోయింది. 2 పార్క్స్ ఉన్నాయి ఈ వెంచర్ లో. అండ్ మనకు పార్క్ 1, పార్క్ 2 మనం వ్యూ లో చూస్తాం ఆల్రెడీ. అండ్ రోడ్స్ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే నిల్చున్నామో ఈ రోడ్ వచ్చేసి 40 ఫీట్ల రోడ్డు ఉంటుంది, CC రోడ్డు. అండ్ లోపల స్ట్రీట్ రోడ్స్ ఏవైతే ఉంటాయో అవి 33 and 30 ఫీట్ సంబంధించిన CC రోడ్స్ ఉంటాయి. అండ్ ఇందులో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము. మనం వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ, ట్రాన్స్ఫార్మర్ కూడా, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇచ్చేసాం మనం. ఓకే. సో రెడీ టు కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్లాట్ సైజ్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్, స్టార్టింగ్ 200 స్క్వేర్ యార్డ్ ఉన్నది. ఎందుకంటే HMDA లిమిట్స్ లో గజాలు పెంచే ఇస్తారు ఎప్పుడైనా సరే. సో HMDA ప్రకారం మాత్రం 200 గజాల నుంచి అబోవ్ ఉన్నాయి. 200, 250, 300, 400, 500 స్క్వేర్ యార్డ్స్ అయినా సరే మనం ఇస్తాం అన్నమాట. సైట్ విజిట్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? సైట్ విజిట్స్ ఇప్పుడు కస్టమర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనుకోండి, మా నంబర్ ఇస్తాం. స్క్రీన్ పైన మన నంబర్ కనిపిస్తూ ఉంటుంది. నంబర్ కి వాళ్ళు కాల్ చేస్తే మా పర్సన్ వాళ్ళకి ఫస్ట్ గైడ్ చేస్తారు. బిఫోర్ వాళ్ళు సైట్ విజిట్ కి ముందే ఆ సైట్ ఎట్లా ఉంది, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి అనేది క్లియర్ గా ఇంటి దగ్గర డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే అనుకుంటే మేమే కంపెనీ నుంచి క్యాబ్ ప్రొవైడ్ చేస్తాం, వెహికల్ ప్రొవైడ్ చేస్తాం. వెహికల్లో తీసుకొస్తాం, వెంచర్ అంతా చూపిస్తాము, ఆఫ్టర్నూన్ లంచ్ చేపిస్తాము. మీరు ఓకే అనుకుంటే ఇక్కడ ప్లాట్ పర్చేస్ చేయొచ్చు. లేదు అని అంటే మిమ్మల్ని మళ్ళీ ఎక్కడైతే పికప్ చేశారో అక్కడ వెళ్ళి డ్రాప్ చేస్తారు. అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఎవరికైతే ఇబ్బంది ఉండదండి. సో అంటే ఆ వచ్చే వాళ్ళు కొంతమంది ఆ డౌట్ ఉంటారు, కరెక్ట్ గా చెప్పింది. సో వస్తాము, నచ్చితే తీసుకుంటాం, లేకుంటే లేదు కదండి. ఇప్పుడు బలవంతంగా ఏం చేయలేము. 10 రూపాయలు పెట్టి అరటిపళ్ళు కొనాలన్నా సరే 10 విధాలుగా ఆలోచన చేస్తాం. 10 లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్నప్పుడు వాళ్ళకి ఫోర్స్ ఏమి ఉండదు. వాళ్ళు చూసుకుని అన్ని విధాలుగా ఓకే అనుకుంటేనే మనం ప్రొసీడ్ అవుతాం. శ్రీ సిద్ధి వినాయక ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది సార్? దాదాపు 14 సంవత్సరాల నుంచి ఉన్నదండి. 14 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 25 నుంచి 30 వెంచర్లు కంప్లీట్ చేసుకున్నాం. మనం 40,000 రిజిస్ట్రేషన్ చేసేసింది కంపెనీ.
ఓకే. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర దాదాపు ఒక 18 వెంచర్స్ ఆన్గోయింగ్ లో ఉన్నాయి. దాదాపు 10,000 ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి. 2035 వరకు అమ్ముకునేంత ల్యాండ్ బ్యాంక్ కంపెనీ దగ్గర ఉన్నాయి. ఓకే. సో అది మెయిన్ అన్నమాట. అంటే కంపెనీ ట్రాక్ కూడా అవసరం కదా, సో అందుకని అడిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, మంచి సబ్జెక్ట్ కస్టమర్స్ చెప్పారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది విజయవాడ హైవేలో వెంచర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. శ్రీ సిద్ధి వినాయక ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇది టోటలీ ప్రమోషనల్ వీడియో అండి. స్క్రీన్ పైన భరత్ గారి నెంబర్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు మరిన్ని వివరాల కోసం, సైట్ విజిట్ కోసం ప్లాన్ చేయండి. లాంచింగ్ ఆఫర్ కాబట్టి మీకు బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ లో వస్తుంది కాబట్టి మిస్ చేసుకోకండి. 5th రోజు లాంచింగ్ ఉంటుంది. అంతకంటే ముందే మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని ఆ రోజు విజిట్ అవ్వడానికి ప్లాన్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.